టీవీ నేను భానుశ్రీ. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో ఒక సోషల్ మీడియాలో ఒక సర్క్యులర్ అనేది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక జూన్ 30వ తేదీ నుంచి ₹10 అదేవిధంగా ₹20 ₹50 దాంతోపాటు ₹100 నోట్లు కూడా చెల్లవంటూ కూడా ఇక మీద చెల్లుబాటు కావంటూ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే దీన్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో దీన్ని చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక రోజువారీ రెగ్యులర్గా మనము నార్మల్గా కిరాణా షాపుల్లో కావచ్చు, అంటే రెగ్యులర్గా చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లెటూరులో, ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ ₹10 నోట్లు కావచ్చు, ₹20 నోట్లు కావచ్చు, ₹50 నోట్లతో పాటు ₹100 నోట్లు అనేది ₹100 నోట్లు మన సిటీలో కూడా రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. ఇక 10, 20, ₹50 వస్తే కనుక పల్లెటూర్లలో, పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. లైక్ కిరాణా షాపులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రోజువారీగా వాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే నార్మల్గా అవి కొంతమంది జమపూర్వకంగా కూడా కావచ్చు, కొంతమంది అట్లా ఇండ్లల్లో కూడా ఎప్పుడు పోగు చేసుకుంటూ ఉంటారు. మరి ఒక్కసారిగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏదైతే చెప్పిందో ఈ ₹10, ₹20 నోట్లు ఏదైతే చెల్లుబాటు కావు ఇక మీదట, ఇక జూన్ 30వ తారీఖు నుంచి చెల్లుబాటు కావని ఏదైతే చెప్పినటువంటి పరిస్థితి ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు ఒక్కసారిగా ఉలికి పడ్డారని చెప్పాలి. ఎందుకంటే డబ్బులు ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో మనం ఇప్పుడు చేతిలో డబ్బు ఉంటేనే ఏ పనైనా సాధ్యం అవుతున్నటువంటి పరిస్థితి. నార్మల్గా చిన్న ఇంట్లోకి ఏమన్నా కావాలన్నప్పటికీ కూడా కిరాణం షాప్కి వెళ్ళేటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏంటి, జూన్ 30 తర్వాత ఒకవేళ చెల్లుబాటు అవ్వకపోతే ఏంటి పరిస్థితి, పోగు చేసుకున్నటువంటి పైసా ఏం చేయాలి అన్న ఒక ఆందోళన అయితే ప్రజలు పడడం అనేది నిజంగా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫేక్ అంటూ కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తేల్చి చెప్పేసింది. కావాలనే ఎవరు చేస్తున్నటువంటి పని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఏది కూడా మేము ఇలాంటివి చెప్పడం జరగలేదు. ఈ ₹10, ₹20, ₹50 అదేవిధంగా ₹100 నోట్లు చెల్లుబాటు కావని మేము నోటిఫికేషన్ ఏవి కూడా ఇవ్వడం జరగలేదు. మేము అసలు మాకు దీనికి ఈ న్యూస్కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఒక్కసారిగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. సో సోషల్ మీడియాలో ఏదైతే ఈ గందరగోళం జరుగుతుందో, ఈ సర్క్యులర్ ఏదైతే మొదలైందో ఈ నోట్లు చెల్లుబాటు కావని, సో దీనికి సంబంధించి కూడా ప్రజల్లో నెలకొన్నటువంటి గందరగోళం ఏదైతే ఉందో, సో ఈ సర్క్యులర్ పై కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పందించింది. సో దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఎలాంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, దీనికి మాకు అసలు సంబంధం లేదంటూ కూడా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నకిలీ పత్రం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా వేదికగా ఏదైతే సర్క్యులర్ అవుతుందో ఇదంతా కూడా నకిలీ పేపర్, నకిలీ పత్రాలు, వాటికి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పూర్తిగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రజలు ఎవరైతే ఈ గందరగోళానికి గురయ్యారో వాళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇంత త్వరగా ఏదైతే ₹10, ₹20, ₹50 అదేవిధంగా ₹100 నోట్లు ఖచ్చితంగా చెల్లుబాటు అవుతూనే ఉంటాయి. సో ఇది ఆపేటువంటి అవసరం లేదు. ఇది ఏ రకంగా కూడా నిలిపివేయబడదు. యథావిధిగా వాడుకోవచ్చు, యథావిధిగా రన్ అవుతూనే ఉంటాయంటూ కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలపడం జరిగింది. సో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ చూసుంటే కనుక ఒక్కసారిగా మీరు కొంతవరకు కూలేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రజలకి ఒకటి విన్నవించుకుంటుందని చెప్పాలి. ఇలాంటి తప్పుడు సమాచారాలని మీరు రెక్టిఫై చేసుకోకుండా, అసలు ఇలాంటివి నమ్మకుండా ఉండడం ఎంతో మంచిది. ఈ పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రజలు వీటిని ఇలాంటి తప్పుడు ప్రచారాలని నమ్మద్దంటూ కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే తెలపడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విడుదల చేసినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ₹10 అదేవిధంగా ₹20, ₹50, ₹100 నోట్లు యథావిధిగా చెల్లుతాయంటూ కూడా వాటిపై ఎలాంటి ఆంక్షలు లేవంటూ కూడా తెలిపింది. ఇక ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలని కూడా నమ్మద్దంటూ కూడా పేర్కొంది. అట్లానే అధికారిక సమాచారం కోసం మాత్రమే బ్యాంకులు లేదా సంబంధిత అధికారులను ప్రకటనలను విశ్వసించాలనుకుంటూ కూడా సూచించింది. ఇక దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఇది మరోసారి ఫేక్ అని కూడా ప్రూవ్ అయింది.